దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడే దేవుని మాట శ్రద్ధగా వినడమే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు లేకపోతే పరలోకానికి వెళ్ళం తెలుసా? ఏ వారం మానండి, పాట పాడతానండి, ప్రార్థన చేస్తానండి, వాక్యం చెప్తానండి, కానుక వేస్తానండి, ధారాళంగా వేస్తానండి, ఎక్కువగా వేస్తానండి, ఇవి ఏమి పరలోకానికి వెళ్ళడానికి క్వాలిఫికేషన్ కాదు. భయభక్తులు కలిగిన వారు మాత్రమే వెళ్తారు. ఆ భయభక్తులు ఏంటంటే సేవకుని ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి కూడికలో దేవుని సేవకుని ద్వారా మాట్లాడిన మాటను విని మాట ప్రకారంగా జీవించడమే భయభక్తులు కలిగి. దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా మనం లేకపోతే మనకేం లేనట్టు. దేవుడు అంటాడు, ఆయన యందు భయభక్తులు గల వారిని జ్ఞాపకం ఉంచుకోవడానికంట గ్రంథంలో పేరు రాసుకుంటాడంట. అది ఏ గ్రంథం అది? అంటే ఎవరి పేరు రాస్తాడట? క్రిస్మస్కి 10,000 ఇచ్చిన వారి పేరా? ధారాళంగా ఇచ్చిన వారి పేరా? ప్రతి వారం వచ్చిన సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు వచ్చిన వాళ్ళ పేరా? భయభక్తులు కలిగిన పేరు వారి పేరు ఉంటుందట. ఆదిలో దేవుడు సమస్తాన్ని చేశాడు కదా, ఆకాశము, భూమి, సముద్రం, అంతా మనకు తెలుసు. అన్నీ చేసిన తర్వాత 6వ దినాన్ని ఎవరిని చేశాడు? మనుషుల్ని చేశాడు. మనుషుల్ని చేసి ఎవరి స్వరూపమందు చేసుకున్నాడు? ఎవరి పోలిక చొప్పున చేసుకున్నాడు? ఆయన పోలిక చొప్పున మంటిది చేసి మనుషుని చేసి నాసికారంధ్రాల గుండా జీవవాయుని ఊదగా వాడు జీవ ఆత్మ అయ్యాడు. దేవుడు ఆత్మస్వరూపుడు కనుక మనలో కూడా ఏం పెట్టాడు? ఆత్మను పెట్టాడు. ఇప్పుడు ఆదాము అవ్వల పోలిక ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుని పోలికలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదుము అంటే నరుని ఏ పోలికలో చేసినట్టు? దేవుని పోలికలో చేసినట్టు. చాలా బాగుంది. ఆ దేవుని పోలికలో చేసుకున్నప్పుడు దేవునికి వారికి సంబంధం చాలా బాగుండేది. చక్కగా దేవునితో కలిసి ఉండేవారు, సహవాసం కలిగి ఉండేవారు. సాతాను యొక్క పని ఏంటంటే నీకున్న ఆ పోలికని పాడు చేయడమే. సాతాను పని ఏంటి? నువ్వు ఏ పోలికలో ఉన్నావో అమ్మ నాన్న బిడ్డలు చూసినప్పుడు నీకులా ఉన్నాడంటే ఎంత సంతోషపడతారు కదా. సేమ్ మేనమామ పోలిక అన్నాం అనుకోండి, మేనమామ మొహంలో చక్కటి నవ్వు వస్తుంది. డాడీకి చెప్పే సేమ్ వాళ్ళ నాన్న పోలిక అన్నాం అనుకోండి, ఎవరికి నవ్వు వస్తుంది? అమ్మ పోలిక అంటే కదా. ఇప్పుడు దేవుని పోలికలో ఉన్నప్పుడు దేవునికి ఏమొస్తుంది? సంతోషం. ఇంకా నా పోలిక నా బిడ్డలో అనుకున్నాడు. దేవుని సంతోషాన్ని పాడు చేయడం ఎవరి పని? సాతాను పని. సో ఇప్పుడు దేవుని పోలిక వారిలో నుంచి పాడు చేస్తే ఎవరు బాధపడతారు? దేవుని బాధ పెట్టాలని వచ్చి ఆజ్ఞను అతిక్రమించేలా చేసింది. తినకూడదన్న పని ఆవిడ తినేసిన తర్వాత ఏం కోల్పోయింది? ఆవిడ జీవాన్ని కోల్పోయింది. అంటే దేవుని రూపాన్ని కోల్పోయింది. అప్పటి నుండి పాపం ఏలుబడి చేసింది. మనందరం వారు దేవుని స్వరూపాన్ని కోల్పోయిన ఆ స్వరూపాన్ని తిరిగి ఇవ్వడానికే యేసుక్రీస్తు వచ్చాడు. యేసయ్య మనల్ని చూసినప్పుడు లేదా ఇతరులు మనల్ని చూసినప్పుడు మనలో ఏం కనబడాలా? మరి కనబడుతుందా? అది నా క్వశ్చన్. ఎవరి దగ్గరికి వెళ్ళినా మా అబ్బాయి అందుకే మీ ముఖం కనబడుతుందని అంటామే. లేదా తాత పోలిక, మామ పోలిక, మేనమామ, మేనత్త, అన్ని పోలికలు చెప్పేస్తామే. వెళ్ళిన వెంటనే మనం గమనించేదే పోలిక కదా. మరి మనం ఇన్ని సంవత్సరాలు కనీసం కోల్పోయిన రూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడనే వార్త ఎక్కడన్నా ఎవరి ద్వారా వింటున్నామా? వీళ్ళు యేసుబాబుని నమ్ముకున్నారంటండి. అందుకే ఆ పోలికను ఎవరైనా చెప్పారా? మన గురించి ఎవరైనా చెప్తున్నారా? ఆలోచన చేయండి. మనం చెప్పేస్తాం, వారు సంతోషం కరకు. ఇప్పుడు వెస్లీని అంటాను సేమ్ యేసు పోలిక అంటే ఎవరు సంతోషిస్తారు? నేను అంటే ఆ మాట ద్వారా ఎవరికి సంతోషం కదా. మరి అలా ఆయన సంతోషపడాలంటే వెస్లీ ఏ రూపంలో మారాలి? సో వెస్లీ మనం ఏ రూపంలో మారాలి కదా. ఇప్పుడు దేవుడు మంచి బిడ్డని ఇస్తాడు. వెళ్ళిన వెంటనే ఏం చెప్తారు? యజ్ర గారు వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్న ఎవరొకరు పోలిక చెప్తారో చెప్పకుండా వస్తారు మీరు. కంపల్సరీ ఎవరికైనా ఒకవేళ నీకు అర్థం కాకపోయినా చెప్పేస్తావు ఏదో పోలిక. ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరికి వస్తున్నాం. బాప్తీసం తీసుకుని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏం లేదు. ఉపయోగం ఏముంది? పోలిక లేనప్పుడు ఉపయోగం ఏముంది? దేవుని బిడ్డలారా గమనించాలి. మందిరానికి నువ్వు వచ్చేది ఎందుకో తెలుసా? కోల్పోయిన ఆ స్వరూపాన్ని తిరిగి మళ్ళా దేవుడు నీకు ఇవ్వడానికే ఈ త్యాగం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తూ చివరికి తన ప్రాణం ఎందుకు పెట్టాడో తెలుసా? తిరిగి మనల్ని ఆయన రూపంలోనికి మార్చుకోవడానికి. దేవునికి స్తోత్రం. కోల్పోయిన ఆ రూపాన్ని ఇవ్వడానికే పెట్టాడు. కానీ మనం యేసు రక్తము పాట పాడేసి వెళ్ళిపోతాం. కానీ ఏం రాదు? రక్తంలో కడగబడిన అనుభవం రాదు. మార్పు చెందిన జీవితం కనబడదు. వచ్చి వెళ్ళిపోతామంటే మనం కూడా ఎలా ఉన్నట్టు? నామకార్థంగా ఉన్నట్టు, లోక మర్యాద చెప్పున మనం పోతున్నట్టు తప్ప క్రీస్తు స్వరూపమందు మార్చబడడానికి దేవుని చిత్తాన్ని ఎరగలేనట్టు. దేవునికి స్తోత్రం. ప్రభువా మీ చిత్తాన్ని తెలుసుకునే కృపనివ్వండి అంటే దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను భూలోకానికి వచ్చిందే మిమ్మల్ని మరలా నాలా మార్చుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఎవరి పోలిక రావాలి మనలో? యేసయ్య పోలిక రావాలి. అబద్ధాలు మానలేదంటే ఎవరి పోలిక ఉన్నట్టు? అబద్ధానికి జనకుడు ఎవడో? మరి ఇంకా ఆడి పోలికలోనే ఉన్నాం కదా. అబద్ధాలు మానలేదు, బూతులు మానం, సాడీలు మానం, త్రాగుడు మానరు, ఇంకా ఎక్సెట్రా మనందరికీ తెలుసు. వ్యభిచారం మానరు, దొంగతనం మానరు, కోపాలు మానరు, క్రోధాలు మానరు, కక్షలు మానరు, భేదాలు మానరు, ఏమీ మానరు. చర్చకు వచ్చి ఎవరి పోలికలో కనబడతాం? నేను తెల్లబట్టలు వేసినంత మాత్రం ఎలా కనబడతాను? నేను యేసు పోలికలో కనబడతానా? మీకు కనబడితే సరిపోద్దా? ఆయనకి కనబడాలా? ఒకవేళ పై వేషాన్ని చూసి మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు.
హృదయం తేటగా కనబడుతుంది. కనుక ఇక్కడ ఉన్న మీరైనా నేనైనా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే కోల్పోయిన స్వరూపాన్ని మరలా ఇవ్వడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? సిలువను గూర్చి వార్త తప్ప మరొకటి మీ ముందు ఎరుగుట నాకు దూరమగునుగాక. సిలువను గూర్చి సువార్త మాత్రమే చేశాడట. నిత్యము ప్రతి నిత్యము దేవుడు మనకిచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకోవాలంటే దేనివల్ల వచ్చింది? ఆయన ప్రాణం పెట్టుట ద్వారా కదా. సో దాన్ని ప్రతి దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డారా గమనించాలని చెప్తున్నాను మరొకసారి. లోక మర్యాద చొప్పున మనం చేయక ఉత్తమమును అనుకూలమును అయిన దేవుని చిత్తం ఏదో తెలుసుకుని చేయాలట. నేను ఈరోజు చెప్తున్నాను, దేవుడు ఈ కూడికలో మీ సేవకుడి ద్వారా ప్రేరేపించి ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలుసా? మీలో ఉన్న ఆ సాతాను యొక్క స్వభావాన్ని మార్చి మరలా దేవుని స్వభావాన్ని మీలో నింపడానికి. దేవునికి స్తోత్రం. అంటే మీరు ఎలా మారాలి? క్రీస్తులా మారిపోవాలి. ఇప్పుడు నేను ఎలా మారాలి? క్రీస్తులా మారిపోవడం అంటే మనకేంటి తెలుసు అంటే, ఇక్కడ జబ్బ మీద ఒక టాటూ, డబ్బ మీద టాటూ అయితే హ్యాండ్ స్లీవ్లెస్ వేసుకోవాలి. మరి టాటూ కనబడాలి కదా. గుండెల మీదో బండి మీదో లేదా ఇంటికో తగిలించేస్తే మనం ఏమనుకుంటామంటే క్రైస్తవులము. నువ్వు అనుకుంటే సరిపోదు. నువ్వు ఎలా మారాలి? కొన్ని గడ్డం పెంచుకొని బాగా గడ్డం పెంచుకొని వంకి కర్ర పెట్టుకుని గొర్రెపిల్లి నట్టుకుంటే ఎవరి పోలిక? ఇది మనం చూసే పోలిక, దేవుడు చూసే పోలిక కాదు. దేవునికి స్తోత్రం. క్రీస్తు లాంటి గుణగణాలు మనం కలిగి ఉండాలి. యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో ఈ లోకానికి మన ద్వారా పరిచయం చేయాలని ఆయన ఆశ. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ లోకానికి వచ్చి మన పాపములకు నిమిత్తమై ప్రాయశ్చిత్తముగా ఆయన ప్రాణం పెట్టి సిలువలో రక్తాన్ని చిందించి చివరికి ఆయన ప్రాణం పెట్టి ఆయన శిష్యులకు కనబడి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన పోలిక మనలో నుండి అనేక మందికి చూపించాలని దేవుడి ఆశ. అందుకే మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన పోలిక ఎవరిలోంచి కనబడాలా? అపొస్తలులైన వారిలోంచి కనబడాలి. అపొస్తలులైన వారు మనకు నేర్పారు. ఇప్పుడు మనలో నుంచి ఎవరికి కనబడాలా? యేసయ్య ప్రేమ అంటే ఇదా అని నీలో నుంచి కనబడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తుకు కలిగిన దీర్ఘశాంతం ఇదా, క్రీస్తుకు కలిగిన ఓర్పు ఇదా, క్రీస్తుకు కలిగిన సహనం ఇదా, క్రీస్తు గుణగణాలు ఇవా, క్రీస్తు ఇలా క్షమిస్తాడా అని, క్రీస్తు ఇలా కనికరిస్తాడా అని సంపూర్ణంగా ఆయన గుణగణాలు ఇప్పుడు ఎవరిలోంచి కనబడాలని. అందుకే మనల్ని ఎన్నుకున్నాడు. వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికి మాత్రం కాదు, ఏదో మీరు ఒక కానుకేసి వెళ్ళిపోతారని అస్సలు కాదు. ప్రభు అందుకు కాదు మిమ్మల్ని ఎన్నుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు గమనించాలి. చాలామంది భక్తులు కూడా చెప్తున్నారు, దేవుడు మనతో చెప్తున్నాడు, ఆయన ప్రాణం పెట్టిందే మన కోసం, మన పాపము నుండి విమోచించబడి. ఇప్పుడు నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, యేసు పాదాల దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా తెలుసుకుని సువార్త తెలుసుకున్న తర్వాత యేసు పాదాల దగ్గరికి నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. పాపాలన్నీ ఒప్పుకుంటే ఎవరి రక్తంలో కడగబడతాను? అడుగుతాను, ప్రభువా నీ రక్తంలో కడుగు. ఆయన రక్తంలో కడగబడిన తర్వాత నాకు ఏ వరం వస్తుంది? బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. పరిశుద్ధాత్మ ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. ఆయన ఆత్మ మీలో ఉందనుకోండి, ఆయన ఆత్మ మీలో ఉందనుకోండి, ఇప్పుడు ఎవరి స్వభావం కలిగి ఉంటారు కదా? ఇప్పుడు పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, నా నోటి నుంచి అపవిత్రమైన మాట రాదు. అంటే ఇప్పుడు నాలోంచి ఎవరి పోలిక కనబడుతుంది? ఆయన పరిశుద్ధుడు కనుక నేను, ఆయన నీతిమంతుడు కనుక నేను. సో ఇప్పుడు ఈ పోలికలను ఎలా కనబడతాయి? యేసులా కనబడతాయి. అలా కనబడాలని ఈ కూడికలు, అలా కనబడాలనే ఆయన ఇచ్చించుచున్నాడు. కనుక దేవుని బిడ్డారా గమనించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ సేవకుడు ఎంత రోషం కలిగి, మీ సేవకుల కుటుంబం ఎంత భారం కలిగి ఈ కార్యాన్ని చేస్తున్నారో, మీరు సేవకులను చూసి అయినా ఏ పోలికలోకి రావాలా? క్రీస్తు పోలికలోనికి రావాలా. మళ్ళీ చెప్తున్నాను, మరులా అనుకోవద్దు. దేవుడు ఈ కూడికలు ఏర్పరిచిందే అందుకు, మనల్ని ఏర్పాటు చేసుకుంది అనుకో. మనం ఆయన బిడ్డలమైనప్పుడు ఎవరి పోలిక కనబడాలమ్మా? అమ్మ ఈ అబ్బాయి ఎవరి పోలిక? నాన్నలా లేడు, పక్కింటి వాళ్ళ ఉన్నాడు ఏంటంటే బాగుంటుందా నాన్నకే? అమ్మ బాధపడతాడా, సంతోషిస్తాడా? ఇప్పుడు యేసయ్య మిమ్మల్ని ఆయన పోలికలో కాకుండా సాతాను పోలికలో ఉందంటే యేసయ్య బాధపడతాడా, సంతోషిస్తాడా? మరి ఆయన బిడ్డలమైన మనం ఆయన సంతోష పెట్టాలా, బాధ పెట్టాలా? అమ్మా సంతోష పెట్టాలంటే ఇప్పుడు మనలో ఎవరి పోలిక రావాలి? యేసులా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి చదువుదాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, మా సువార్త మాటలతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతో మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడిచిన వారైతురే. చాలా దేవునికి స్తోత్రం. ఇంకా చదువుదాం, అది అలాగే ఉంచండి. ఇప్పుడు ఆ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తూ మీ గురించి మేము చాలా సంతోషిస్తున్నాము అంటున్నాడు. అంటే సేవకుడికి కూడా సంఘాన్ని బట్టి సంతోషం కలగాలంటే సంఘం ఎలా ఉండాలి? సేవకుడి యొక్క ప్రయాస అదే. ఇప్పుడు అన్నీ ఒకవేళ డబ్బులు సంపాదించాలంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి. సమస్తాన్ని తృణప్రాయంగా ఎంచుకొని ఇలా కష్టపడుతున్నారంటే, ఇంకా ఇలా ఉందంటే దాన్ని ఎవరిని ప్రేమించడం లేదు?
ధనాన్ని ప్రేమించడం లేదు, మిమ్మల్ని బట్టి సంతోషించాలని ఆశపడుతున్నాడు. మీరు ఆయనకి ఒకానొక రోజు యేసయ్య ముందు నిలబడినప్పుడు మీరే ఆయనకి అతిశయ కిరీటాలుగా ఉండాలని ఆయన ఆశ. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలు జాగ్రత్తగా వినాలి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము చూస్తున్నాము. వారిలో ఇప్పుడు సంఘంలో ఏం కనబడుతుందంట? ప్రయాస కనబడుతుందంట, ప్రేమ కనబడుతుందంట, నిరీక్షణ కనబడుతుందంట, ఓర్పు కనబడుతుందంట. ఇవన్నీ ఎవరివి అంటే యేసుకు కలిగిన కొన్ని గుణగణాలు వారిలో కనబడుతున్నాయి. అంటే నేను ఎన్ని వివరించలేను, టైం సరిపోదు. మా సువార్త మాటలతో గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతో మీ ఎద్దుకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఇక్కడ ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే, అన్నయ్య ఎప్పుడు ఎలా కొలంగా వాక్యం చెప్తారా? మీకు సరదాగా వాక్యం చెప్తారా? న్యూస్లో ఏదో చూసి దాని గురించి చెప్పేస్తారా? ఆయన పరిశుద్ధాత్మతో శక్తితో వాక్యం చెప్తారు. దేవునికి స్తోత్రం. అలా చెప్పాలంటే నీతి నిజాయితీ ఉండాలి, లేకపోతే చెప్పలేం. నీతి నిజాయితీ యథార్థత కలిగిన వారే అలా చెప్పగలరు. ఇక్కడ అంటున్నాడు, అలాంటి గుణగణాలు కలిగినటువంటి అపోస్తులైన పౌలు అంటున్నాడు, మీ దగ్గరకు సువార్త ఎలా వచ్చిందంటే మాటలతో రాలేదు, మాటల గారడి కాదు, ఏదో 4 మాటలు చెప్పేసి అలా కాదు, కానీ వాక్యం ఎలా రావాలంట? శక్తితో. దేవునికి స్తోత్రం. శక్తివంతమైన ఉపదేశాలే మీ దగ్గర ఉంటాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించిరి అంటే, ఇప్పుడు ఆ వాక్యం ఎన్ని శ్రమలు శోధనలు అలనాడు చాలా ఇబ్బందులు ఉండేవి. సో అలాంటి ఇబ్బందుల్లో కూడా వారు వాక్యాన్ని అంగీకరించారట. తర్వాత మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతురి. చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యాన్ని విన్న వాళ్ళు, ఆ వాక్యం శక్తివంతమైనదై పరిశుద్ధాత్మ పూర్ణముతో, పరిశుద్ధాత్మ సంపూర్ణ శక్తితో చెప్తూ ఉంటే వాళ్ళు ఏ పోలికలోకి వచ్చారంట? ముందు ప్రభువును మమ్మును పోలి నడిచిన వారు అయిపోయారంట సంఘం. దేవునికి స్తోత్రం. సంఘం పోలిక ఎలా మారిపోయిందంట? అపోస్తులైన పౌలు రాస్తున్నాడు, ఆ దశలోనికేలలో ఉన్న సంఘానికి రాస్తూ అంటున్నాడు, మరొకసారి చదువుతాను చూడండి. మీరు మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్న వారైతిరి. దేవునికి స్తోత్రం. వాక్యం, శక్తివంతమైన వాక్యాన్ని వింటున్న వారంట, వారందరూ ఏ పోలికలకు మారిపోయారంట? మమ్మును ప్రభువును. మొట్టమొదటి ఎవరంట? మీకు మేము మాదిరి, మాలో ఎవరిని చూపించాం? క్రీస్తుని చూపించాం. మమ్మును మాలో ఉన్న క్రీస్తుని పోలి నడుచుకున్న వారే. అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి. అపోస్తులైన పోయిన ఎవరి పోలికలో ఉన్నాడంట? క్రీస్తు పోలికలోకి వచ్చాడట. ముందు హింసకుడు, దూషకుడు, హానికరుడట. అంటే దేవుని నమ్ముకున్న వారిని హింసించేవాడట, దూషించేవాడట, అంటే తిట్టేవాడట. వాళ్ళకి హాని చేయడం, వాళ్ళు జైల్లో పెడదామా, ఇలా పెడదామా అనేటువంటి వాడు, అంత భయంకరంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అంటాడు, పాపుల లిస్టులో వస్తే నా పేరు ఎవరి లిస్టులో ఉంటుంది అన్నాడు? ఎన్నో లిస్టులో ఉంటుంది అన్నాడు? మొదట్లో ఉంటుంది. నా పాపుల లిస్టు తీస్తే మొదట్లో ఉంటుంది నా పేరు. అలాంటి పాపినైన నేను ఇప్పుడు ఎవరి పోలికలోకి వచ్చాను? యేసయ్య పోలికలోనికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పోలిక విశ్వాసులు చూసి, విశ్వాసులు కూడా మారిపోవడాన్ని చూసి అంటున్నాడు, మీరు మమ్మును మాలో ఉన్న ప్రభువుని పోలి నడుచుకున్న వారు అయిపోయారు. దేవునికి స్తోత్రం. మరి మీరు ఇంత శక్తివంతమైన వాక్యం వింటున్నారు కదా ప్రతి వారం, మీ పోలిక మారిందా? పోలిక మారిందా అని అడుగుతున్నాను. పోలిక మారకపోతే నీలో భయభక్తులు లేవని అర్థం. నామకార్థంగా లోక మర్యాద చెప్పున వచ్చి వెళ్ళిపోతున్నావు అని అర్థం. లేదు, మారావు అంటే వాక్యానికి లోబడి విధేయత కలిగి భయభక్తులు కలిగి ఉన్నావని అర్థం. స్టార్టింగ్లో చెప్పాను కదా, భయభక్తులు లేకపోతే ఎక్కడికి వెళ్ళమమ్మా? పరలోకానికి వెళ్ళం. భయభక్తులు ఉంటేనే పరలోకానికి వెళ్తాం. సేవకుని పోలిక, సేవకుల్లో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు పోలికలకు మారిపోయారట. యేసు లాంటి ప్రేమ, యేసు లాంటి దయ, యేసు లాంటి జాలి, అంటే పరిపూర్ణంగా వాళ్ళ పోలికే మారిపోయింది. మరి బాప్తీసం తీసుకుని ఎంతకాలం అయిందో మారామా? మారకపోతే మనం భయభక్తులు లేనట్లు లెక్క. వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించడం లేదని లెక్క. ఇక్కడ విషయం నాకు తెలుసు కాబట్టి చెప్తాను. మీకు వాక్యం అయితే శక్తివంతమైన వాక్యమే వినబడుద్ది తప్ప పైన మేగే వాక్యం, మెరుగుపెట్టే వాక్యం మాత్రం ఆశీర్వాదాలు దీవెనలు ఉండవు. దేవునికి స్తోత్రం. ఉంటుంది, ఆశీర్వాదం ఉండదని అన్నాం. ఎప్పుడైతే దేవుని మాట వింటామో అప్పుడే ఆశీర్వాదం కదా. కాబట్టి మాసదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. అమ్మ ఒక్క నిమిషం, ఆ సంఘం ఎలా మారిందంటే ఇప్పుడు యేసయ్య పోలికలోనికి వచ్చేసిందంట. సేవకుల్లోంచి ఏ పోలిక కనబడుతుంది? సేవకుడు యేసయ్య పోలికనే చూపిస్తున్నారు. మీ సేవకులు ఏ పోలిక చూపిస్తారు మీకు? ఎప్పుడైనా లోక పోలిక కనబడిందా? లోకానుసారం ఏమైనా కనబడిందా? మరి ఆయనలో ఎవరి లోకం లేదంటే ఏమున్నట్టు? ఆత్మ ఉన్నట్టు కదా. ఆత్మ ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ కదా. దేవుని ఆత్మ ఉంటే ఏ పోలికలోకి ఉంటాం? దేవుని పోలికే కదా. మరి అలాంటి దేవుని పోలిక మీకు చూపిస్తూ ఉంటే మీరు మారలేదు అంటే ఏమనుకోవాలా? ఇక్కడ ఈ సంఘం అలా కాదట. ఈ సంఘం అలా మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితురి. అంటే ఆ చివరనంటే ఈ చివరి వరకు ఉన్న సంఘాలన్నిటికీ ఈ సంఘం ఏమైపోయిందంట? హల్లెలూయా. మరి ఇంత వాక్యం వింటున్నారు కదా, వేరే సంఘానికి మీరు మాదిరి అయ్యారా?
అంటే మీలో నుంచి మాదిరి ఎవరైనా చూడగలుగుతున్నారా? మాసదోనియా నుండి అకయా వరకు, అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న సంఘాలన్నిటికీ వీళ్ళు మాదిరి అయిపోయారంట. వీళ్ళు కనబడేది యేసు పోలిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మాదిరి అయిపోయారట. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసదోనియాలోను అకయాలోను మ్రోగుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరి దగ్గర నుంచి అంటే ఆ చివరి అంటే ఈ చివరి వరకు వాక్యం ఏమవుతుందంట? మ్రోగుతూ ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మీలో నుంచి ఏం కనబడాలా? వాక్యం కనబడాలి. వాక్యమే దేవుడై ఉండును. అంటే వాక్యానుసారమైన జీవితం నీకు లేకపోతే దేవుడు లేనట్టే కదా. వాక్యం లేకపోతే ఆది యందు వాక్యం ఉండెను. చెప్పండమ్మా. వాక్యమే. సో కదా, నువ్వు వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు కనుక వాక్యానుసారంగా జీవిస్తే ఎలా నడుచుకున్నట్టు? యేసులా నడుచుకున్నట్టు కదా. సో కనుక ఇప్పుడు యేసులా నడుచుకుంటున్న వారిలో ఉన్నటువంటి ఆ దేవుని లేదా ఆయన ప్రసన్నతలో వాక్యాన్ని ఎక్కడి నుంచట? మాసదోనియా నుండి అకయ వరకు వారిలో నుంచి ఆ సువార్త వెల్లడి అవుతుందంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. మనలో నుంచి మన ఇంటి పక్కలు కూడా మారడం లేదు ఈరోజు కదా. కనీసం మన ఇంటి పక్క కదా, మన తోడుకోడలు, మన ఇంట్లో ఉన్న మన అత్తగారు కావచ్చు, భార్య ప్రార్థన చేయమని పాస్టర్ గారండి ఆయన మారట్లేదండి, ఎంత చెప్పినా వింటలేదండి. నువ్వు మారకపోతే ఆయన ఎక్కడ మారతాడు? నీలో ఎవరు కనబడాలా? నీ భర్తకి నీలో ఎవరు కనబడాలా? నీ భార్యకి ఎవరు కనబడాలా? యేసయ్య కనబడితే ఆయన ఆకర్షించే ప్రియుడు. దేవునికి స్తోత్రం. ఆటోమేటిక్గా మారిపోవలసిందే. ముందు మారాల్సింది ఎవరు ఇప్పుడు కదా. ఎన్ని కూడికలు పెట్టినా మనం మారకుండా ఎన్ని కూడికలు పెట్టిన ఉపయోగం లేదు. దేవుడు కోరికే అది, మనం ఆయన పోలికలోనికి మారిపోవాలి అని. ఈ సంఘంలో ఉన్నవారట యేసులా మారిపోయారట. మారిపోవడమే కాదట, అకయా నుండి మాసదోనియా వరకు వారు మాదిరి అయిపోయారంట. ఆ మాదిరి ఇప్పుడు యేసయ్య మనకేంటి? ఆయన మనకు మాదిరి ఉంచి, అలాగే ఇప్పుడు సంఘం కూడా ఏమైపోయిందంట? మాదిరి అయిపోయిందంట. మాదిరి అయిపోవడమే కాదు, మాసదా నుంచి అకయా వరకు అంటే మధ్యలో ఉన్నటువంటి సంఘాలకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సంఘాలన్నిటికీ కూడా వీరు సువార్త వీరి నుంచి వెల్లడవుతుందంట. దేవునికి స్తోత్రం. తర్వాత అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను గనుక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యకము లేదు. ఎంత మంచి సాక్ష్యం. ఈ సాక్ష్యం మీ సేవకులు మీ గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం ఇప్పుడు ఎంత సంతోషంగా చెప్పే మాట ఇది కదా. అక్కడ మాత్రమే కాదట ప్రతి స్థలంలో దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి అవుతుంది. ఏ స్థలంలోకి వెళ్ళినా ఎలా చెప్పాలి? ఎజ్రా గారు సంఘబిడ్డలండి. ఏం చెప్పాలి? ఎజ్రా గారు సంఘబిడ్డలండి. ఆ సంఘానికి వెళ్ళేవారండి. వారిలో ఒక ప్రత్యేకత కనబడాలి. ప్రత్యేకత అంటే పట్టు చీర కట్టుకుని ఎక్కడో కుర్చీలో కూర్చునే ప్రత్యేకత కాదు. క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తుకున్నటువంటి ఓర్పు, సహనం, ఆత్మ చేత నడిపించబడే ఆ ప్రార్థన అర్థమైపోద్ది. ఆ ప్రార్థన విన్నవారు ఏమనాలంటే ఇప్పుడు ఏ సంఘానికి చెందింది, ఇతను ఏ సంఘానికి చెందినవాడు అని అడిగితే అప్పుడు చెప్పాలి ఈయన ఎజ్రా గారి సంఘానికి చెందినవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ సేవకుడు సంతోషమే, దేవుడు కూడా సంతోషమే కదా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు సంతోషిస్తున్నాడా లేదా? సో ఇప్పుడు దేవుడు సంతోషిస్తాడా, సంతోషించడా? మరి మనం ఎవరిని సంతోషపడుతున్నాం? ఇంట్లో వాళ్ళని సంతోషపడతాం, ఇరుగు పొరుగు వారిని సంతోషపడతాం, దేవుని మాత్రం సంతోషపడతాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దశలోనికలలో ఉన్న సంఘం అలా లేదట. దేవునికి స్తోత్రం. మీరు అలా లేరు అని చెప్తున్నాడు. మీలో పోలికే మారిపోయింది. అంటే పోలిక మారిన తర్వాత సంతోషపడతారా, పోలిక మారకుండా సంతోషపడతారా? ఇప్పుడు ఆ వారిని బట్టి ఆ సంఘ కాపరి గురించి కూడా చెప్పుకుంటున్నారట. దేని బిడ్డారు? ఇప్పుడు ఏ సంఘం అని అడిగినప్పుడు పలానా ఎజ్రా గారి సంఘం అన్నప్పుడు ఎజ్రా గారిని చూడంగానే వారికి ఏమవుతుంది? అమ్మో ఈయన సంఘమా అన్నట్టుగా ఉన్నారట వాళ్ళు. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఇక్కడ ఏమో మీరు దేవుని వైపు ఎలా తిరిగారో ఆ సంగతులన్నీ వాళ్ళు చెప్పేస్తారట. అంటే ఆ సంఘం అండి నార్మల్గా ఉండదండి. అంటే మిమ్మల్ని చూసి సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? ఎక్కడికి వెళ్తే అక్కడ వారు సాక్ష్యం చెప్తున్నారు. ఆ సంఘం అండి ఇలాంటి సంఘం అలాంటి సంఘం కాదండి. ధనం గురించి చెప్పరండి, ఆశీర్వాదం గురించి చెప్పరండి, అందరినీ క్రీస్తులా మలుస్తారండి, పరలోకానికి మాత్రమే నడిపిస్తారండి. ఆ సంఘమే పరలోకపు గవినేండి అని చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఎలా తిరిగారో ఆ సంగతులన్నీ వారే తెలియచేయుచున్నారు. అంటే మీ గురించి సాక్ష్యం ఎవరు చెప్తున్నట్టు? మీరు పోలిక మారడం వల్ల, మీరు ఎక్కడికి వెళ్ళినా మీలో ఉన్న దైవభక్తి లేదా దేవుని పోలిక చూడడం వల్ల ఆ సంఘ కాపరికే కాకుండా ఆ సంఘ కాపరికి చెప్తున్నారట, మొన్న మీ విశ్వాసం వచ్చిందండి అని వాళ్ళే తెలియజేస్తున్నారట. దేవునికి స్తోత్రం. మరి అలా ఉండాలొద్దా మనం? అలా ఉంటేనే కదా. ఎలా ఉండడం వల్ల అలా మారారు వాళ్ళు? పోలిక మారిన తర్వాత కదా అలా వచ్చారు. దేవునికి స్తోత్రం. మరి పోలిక మారకపోతే మరి ఎక్కడికైనా వెళ్ళి ఇప్పుడు ఎలా ఉండాలంటే మిమ్మల్ని చూసినప్పుడు వీళ్ళ సేవకుడు ఎంత గొప్ప సేవకుడా, చిన్న పెద్ద కాదు, గొప్ప సేవకుడా అనుకోవాలి. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1-2 చదువు తల్లి.
నేను క్రీస్తుని పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు. దమస్కో ప్రాంతంలో దేవుడు దర్శనమిచ్చి, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆయన సౌలుగా ఉన్నాడు. ఎలా హింసిస్తున్నావు అంటే ఆ మాట విన్నాడు. నన్ను ఏం చేయమంటా ప్రభు అన్నాడు. ఆయన చిత్తాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాడు. కన్నీటి ప్రార్థన చేసుకున్నాడు. సత్యాన్ని గ్రహించిన ఆయన రక్తంలో కడగబడ్డాడు. బాప్తీసం తీసుకున్నాడు. పరిచర్యలో సాగిపోతున్నాడు. ఎవరి పోలిక చెప్తున్నాడు ఇప్పుడు? పూర్వంలాగా ఇప్పుడు ఆయన మారిన తర్వాత హింస చూసామా? దోషణ చూసామా? ఎవరికైనా హాని చేయడం చూసామా? కొట్టబడుతున్నాడు, తిట్టబడుతున్నాడు, గేలి చేయబడుతున్నాడు, అవమానించబడుతున్నాడు. రాళ్లతో కొట్టేస్తే పెంట మీద గీడ్ చేశారు. చచ్చిపోయాడు అనుకున్నారు. చంపేయాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆయనలో ఏ పోలిక మారలేదు? యేసు లాంటి పోలిక మారలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అతనిలో పూర్వపు స్వభావాలు ఏమి? బాప్తీసం తీసుకున్న 4 రోజులు బాగుంటాం. బాప్తీసం తీసుకుని లేదా 1 రోజులు చాలా భక్తిగా ఉంటాం. ఏ ప్రార్థన అయినా ఉంటాం. బైబిలు ప్రార్థన తర్వాత మళ్ళీ మామూలే. మళ్ళీ సినిమాలు, మళ్ళీ ఇయ్యి అన్నీనే. సో ఇది కాదు కదా దేవుని బిడ్డారా. ఇతనిలో పోలిక మారిపోయిందంట. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడ్డాడో, పరిశుద్ధపరచబడ్డాడో, పవిత్రపరచబడ్డాడో అతని పోలికే మారిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, హింస లేదు, దోషణ లేదు, హాని చేసే గుణం లేదు, మేలు చేయడమే, క్రీస్తుని ప్రకటించడమే, క్రీస్తు కొరకు శ్రమానుభవాన్ని ఇష్టపడుతున్న వాడిగా మారిపోయాడు. యేసయ్యని నమ్ముకుంటే మనకు మేలే కావాలి తప్ప కీడు. ఇంట్లో ఏదైనా శోధన జరిగిందా, దేవుడు మాకేం చేశాడు అంటాం. యేసయ్యే శ్రమపడ్డాడు కదా, మనం ఏపాటి? అంతే కదమ్మా. యేసయ్యే శ్రమపడగా మనం ఏపాటి? ఆలోచన చేయాలి. అపోస్తలుడైన పౌలు బాధ ఏంటంటే, నేను మారిన ప్రకారం మీరు కూడా మారిపోవాలి. ఎలా మారిపోవాలి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు. మీ సేవకుడు మీకు మాదిరి కదమ్మా. మీ సేవకుడు మీకు మాదిరి. మరి ఆయన ఎలా నడుచుకుంటున్నారో చూస్తున్నారా మీరు? నేను ఎలా నడుచుకొనుచున్నానో అంటే నన్ను అబ్జర్వ్ చేయమని అర్థం. అంతేనా? పిల్లోడికి బండి నడిపిస్తున్నారనుకో, ముందు నేను ఎలా నడుపుతున్నానో చూడు. ఇప్పుడు వెస్లీకి కారు రాకముందు అది ఏం చేసేవాడు? పక్కన కూర్చొని డాడీ ఎలా మారుతున్నారో, ఏది తొక్కుతున్నారో చూసి ఎలా నడిపారో నేర్చుకుంటాడు. చూడకుండానే నేను నడిపినట్టు నడిపే అంటే చూసి నేర్చుకోవాలి. అపోస్తలుడైన పౌలు చెప్పగలుగుతున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను గమనించండి. దేవునికి స్తోత్రం. మీరు నన్ను చూడండి. ప్రతి సేవకుడు ఇలా చెప్పగలిగితే సంఘం ఆటోమేటిక్గా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అంటే నేనేమంటానంటే, ముందు మారాల్సింది సేవకుడు. మీ సేవకుడు కాదు, ప్రస్తుత లోకంలో ఉన్న పరిస్థితి. ముందు మారాల్సింది సేవకుడు మారితే సంఘం మారిపోద్ది, సంఘం మారితే సమాజం మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు, శీల, ఇంకెవరు వెళ్ళారో తెలియదు కానీ వారు వెళ్ళారు. వారు వాక్యాన్ని చెప్పారు, శక్తితో చెప్పారు, పరిశుద్ధాత్మతో చెప్పారు. అక్కడ అందరూ మారిపోయారు. ఇప్పుడు మాసిదోనియా అక్కయ్య వరకు సమాజానికి ఎవరిని చూపిస్తున్నారు? వాళ్ళు యేసయ్యను చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే సేవకుడు మారాడు ఎవరి పోలికలోనికి? యేసయ్య పోలికలోనికి. సంఘం ఎలా మారింది? యేసయ్య పోలికలోనికి. ఇప్పుడు సమాజం కూడా ఎలా మారుతుంది? ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. దేవునికి స్తోత్రం. మనం వెళ్ళామా, వచ్చామా, పాట ఇవ్వకపోతే కోపమించామా, వాక్యం ప్రతిరోజు ఆవిడికి ఇస్తున్నాడు కానీ నాకు ఇవ్వట్లేదని నేను నెపమేద్దామా? ఇది మన ఆలోచన. సో దేవుని బిడ్డలారా గమనించాలి. దేవుని యొక్క ఆశ కూడా అదే. కోల్పోయిన స్వరూపాన్ని మనకిచ్చి మనలో నుంచి ఇప్పుడు యేసయ్యని చూపించాలండి. యేసయ్యని చూపించాలంటే సిలువ చూపిద్దాం. మనం యేసయ్యని చూపించాలంటే సిలువ చూపిద్దాం. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం రావడం, చనిపోవడం, వెళ్ళిపోవడం అయిపోయింది. ఇప్పుడు ఆయనను చూపించే ప్రతినిధులమే మనం. దేవునికి స్తోత్రం. ఇది ఆయన కోరిక. మనం ఎవరిని చూపించాలా? యేసయ్యను చూపించాలి. కానీ అలా లేము. కనుకనే నేటి దినాల్లో సంఘాల గురించి దేవుడు బాధపడుతున్నాడు. సంఘం అనగా మనం అందరమే. ఏం చేస్తున్నాడు దేవుడు? కన్నీరు కారుస్తున్నాడు. సో కనుక దేవుని బిడ్డారా, ఇప్పుడు దేవుడు సంతోషించాలంటే మనం ఏం చేయాలి? ప్రభువా, నన్ను నీ పోలికలోనికి మార్చయ్యా. కనీసం దీనిలో కూర్చున్న ఒక్కలమైన ఆ పరివర్తన కలిగి, ప్రభువా నన్ను నీ పోలికలోనికి మార్చు అని అడగగలిగితే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు ఎప్పుడు వస్తాడో జరుగుతున్న పరిణామాలను బట్టి మనం అనుకోవాలి, దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఎక్కడున్నాడంట? తలుపునద్దనే ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా తిట్టారా? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా కదా? యేసు లాంటి ఓర్పు ఎవరిలోకి వచ్చింది? యేసు లాంటి ఓర్పు అపొస్తలుడైన పౌలులోకి వచ్చింది. యేసుకున్న సహనం ఎవరికి వచ్చింది? యేసుకున్న జాలి ఎవరికి వచ్చింది? యేసుకున్న క్షమాగుణం ఎవరికి వచ్చింది? అపొస్తలుడైన పౌలు ఉంది. కాబట్టి ఇవన్నీ చూసి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నాలో ఉంది ఆయన పోలిక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చర్చికి వెళ్తాం, ఏమీ మానం కదా. పాస్టర్ గారు ఇల్లు కట్టుకోవాలి, రండి పాస్టర్ గారు, ఆయన రాకముందు అన్నీ చేసేస్తాం లోక మర్యాద చెప్పున. పైకి ఎవరు మనం? క్రైస్తవులం. ఎవరి బిడ్డలం? యేసుబాబు బిడ్డలం. ఇప్పుడు ఆయన బిడ్డమని నువ్వు అనుకోవాలా, ఆయన అనుకోవాలా? అమ్మా, ఆయన అనుకోవాలంటే ఆయన చెప్పినట్టుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను యేసయ్య బిడ్డనంటే సరిపోదు. ఎందుకో చెప్పనా? నేను అంటాను, నేను వాక్యం చెప్పాను కదా, నేను యేసయ్య బిడ్డనే అంటాను.
ప్రార్థన చేస్తాను గొప్ప అద్భుతం జరుగుద్ది, ప్రార్థన చేస్తాను విడుదల జరుగుద్ది, ఆశ్చర్యం జరుగుద్ది. కానీ నేనేమని చెప్పుకున్నాను? యేసయ్య బిడ్డనని చెప్పుకున్నాను. నేను పరలోకానికి వెళ్ళిపోయాను, అంటే దగ్గరికి వెళ్ళిపోయాను. తలుపులు వేయబడ్డాయి, తలుపు కొడుతున్నాను. తలుపు కొట్టి, ప్రభువా తలుపు తీవా, నువ్వెవరవే అన్నాడు ఆయన. నేను నీ బిడ్డనని చెప్పుకున్నాను కదా. నువ్వు చెప్పుకున్నావు కానీ నువ్వు నా బిడ్డవు కాదు అంటాడు ఆయన. అంతే కదా. ఆయన బిడ్డకైతే తలుపు తెరుస్తాడు, బయట ఉంటే ఆయన బిడ్డ కాదా కదా. మీ అబ్బాయి బయట నుంచి తలుపు కొడితే తీస్తారా తీరా? ఎవడో అజనబీ వచ్చి, అంటే నీ బిడ్డ కాకుండా తెలియనోడు వచ్చి తలుపు కొడితే అప్పుడు అంటాడంట దేవుడు, నువ్వెవరవో నాకు. అదేంటి ప్రభువా, నీ నామాన్ని మేడపాడులో వాక్యం చెప్పలేదా? నీ పోలిక గురించి చెప్పాను కదా. చెప్పావు కానీ నీలో మాత్రం ఏం కనబడలేదు. నా పోలిక కనపడలేదు. నా పోలిక కనబడితే కదా అందరికీ నువ్వు నా బిడ్డని తెలిసేది. అంతే కదమ్మా. ఇప్పుడు వెస్లీకి బిడ్డ పుడితే ఎవరి పోలిక కనబడాలా అమ్మా కదా. వెళ్ళిన వెంటనే సేమ్ వెస్లీలా ఉన్నాడు, సేమ్ ఎస్తేర్లా ఉన్నాడు, సేమ్ ఎజ్రా గారే లేదా సేమ్ అమ్మగారే అంటారా అనరా? మరి మనలో కూడా ఏం కనబడాలా? యేసుబాబు బిడ్డ, యేసయ్య బిడ్డ, క్రైస్తవురాలు అనుకోవాలా అనుకోద్దా? సో అంటే మనకు న్యాయం, దేవుడికో న్యాయమునా? దేవుని బిడ్డలు మనం చెప్పుకుని మనలో ఎవరి పోలిక రావాలి? ఇప్పుడు యేసయ్య పోలిక రావాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. నిన్ను ఆ పోలికలకు మార్చడానికే 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకానికి వచ్చింది. కోల్పోయిన ఆ స్వరూపాన్ని తిరిగి నీకు అనుగ్రహించడానికి. సో అనుగ్రహించబడి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళడానికి? ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఆ స్వరూపం రాకపోతే ఎక్కడికి వెళ్ళవు. ఆ స్వరూపం వస్తేనే వెళ్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. ఎదుటి వారికి బోధించు, నీవు నీకు నీవే బోధించుకునవా? దొంగలింపవద్దని ప్రకటించు, నీవే దొంగిలేదవా? వ్యభిచరించవద్దని చెప్పు, నీవే వ్యభిచరించేదవా? మిమ్మల్ని బట్టియే కదా దూషించబడుచున్నది. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఆయన పోలికలో ఉంటే ఆయన నామం గణపరచబడుద్ది. మనం ఆయన పోలికలో లేకపోతే ఆయన నామం అవమానపరచబడుద్ది. ఇక్కడ కూర్చున్న మన వల్ల దేవుని నామం మహిమపరచబడుతుందా, అవమానించబడుతుందా? మహిమపరచబడుతుందంటే నీ ఎవరి రూపంలోకి వస్తే మహిమపరచబడతావు? దేవుని రూపంలోకి వస్తే నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. నీవు దేవుని రూపంలో లేవు అంటే నీ ద్వారా సాతాను ఘనత చెందుతున్నాడు. అంటే దేవుడు అతిశయించాల్సింది ఎవరు అతిశయిస్తున్నారు? నిన్ను బట్టి. సాతాను అతిశయించే స్థితిలో మనం ఉంటే దేవుని నామానికి మనల్ని బట్టి అవమానం కలుగుతుంది. ఆయన అవమానించే స్థితిలో ఉందామా? ఆయనను గణపరిచే స్థితిలో ఉందామా? ఆయన గణపరిచే స్థితిలో ఉండాలని ప్రభువు పేరు మనవి చేస్తూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము. అది స్టార్టింగ్లో పరిచర్యకు వచ్చే స్టార్టింగ్లో ప్రభు పిలిచినప్పుడు 2 మాటలు అడిగాను ప్రభువుని. ప్రభువా, మీరు పిలిచారు, నేను వస్తాను. అయితే నాకు 2 ఆశ ఉంది, ఆ 2 ఆశలు తీరిస్తే నేను పరిచర్యకు వస్తాను అని అడిగాను. సో ప్రార్థన చేసిన దానికి నా ప్రయత్నం కూడా చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. నేను ఏమడిగానో తెలుసా? 2, ప్రభువా ప్రభువా నేను పాటించేవాడినై ఉండాలి. బోధించే నేను పాటించేవాడినై ఉండాలి. నీ శక్తిని వెల్లడి చేసే నేను నీ శక్తిని అనుభవించిన వాడినై ఉండాలి. ఈ 2 నాకు దయచేయమంటే 2 దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీ ముందు చెప్తున్నా, నేను ఎక్కడైనా మీకు ఇంత లావు ఎత్తున్నాను కాబట్టి ఎక్కడైనా నన్ను గుర్తించగలరు. ఎక్కడైనా ఇంత పొరపాట్లు కనబడితే ఆ క్షణమే నేను పరిచర్య మానేయడం బెటర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోషం ఉంది కాబట్టి, ఆ యొక్క శక్తి ఉంది కాబట్టి శక్తివంతమైన ఉపదేశాన్ని చెప్పగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎవరిలో కనబడాలి? ఇప్పుడు మీలో కూడా కనబడాలి. కాబట్టి ఆయన అంటున్నాడు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు ఆ సంఘం మాసిదోనియా నుంచి అక్కయ్య వరకు ఏమైపోయిందంట? మాదిరి కలిగిన సంఘం. ఇది దేవుడి కోరిక, దేవుని కోరిక. నేను యేసులా మారాలి, నేను మీకు మాదిరి కావాలి. మీరు నాలో ఉన్న యేసులా మారాలి, మీరు అనేక మందికి మాదిరి కావాలి. దేవునికి క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. సేవకుని యొక్క ఆశ ఇదండి కదా. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. అపొస్తలుడైన పౌలు ఏ సువార్త చేసేవాడంట? సిలువను గూర్చిన వార్త మాత్రమే చెప్పేవాడట. మరి ఏది మీ ముందు ఎరుగుట దూరమవునుగాక అనేవాడు. దేవునికి స్తోత్రం. అలా సిలువను గూర్చి వార్త చెప్తూ మిమ్మల్ని ఆయన పోలికలోనికి మార్చుకోవాలనుకునేవాడట. ఆయన ఎవరి పోలిక? నేను చదివేస్తాను. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు చాలా బాగున్నావు, కానీ రాను 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 ఆత్మీయతలో పడిపోయావు. అందుకే సేవకుడు అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా. మీ సేవకుడు ఎక్కువ శాతం మందిరంలో గడుపుతారు. ఎవరి కోసం? ప్రభువా నా బిడ్డను దీవించు, మా మిసెస్ని దీవించు, మా నాన్న దీవించు అనడానిక? సంఘం ఆయన పోలుకొనోనికి మారాలని కదా. ఇక్కడ ఏడ్చే ప్రతి ప్రార్థన విన్నపం ఎవరి కోసం? అమ్మా, మా ప్రారంభ ప్రార్థన ప్రభువా మా అమ్మని దీవించు, నాన్న దీవించు కాదు, ఇచ్చిన సంఘం కొరకు చేస్తాం.
మొదటి ప్రార్థన. సేవకుడు ఎవరైనా మోకరించి ప్రభువును స్తుతించి స్తుతియాగం అర్పించి ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఎవరి కోసం ప్రార్థన చేస్తారు? దేవుడిచ్చిన సంఘం. అది ఎంత ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఆ సంఘం కొరకు ఏడుస్తారు. సేవకుడు, మీ సేవకుడు ప్రాముఖ్యంగా మీరు ఆయన స్వరూపంలో మారాలని ప్రతినిత్యము ప్రార్థన చేస్తాడు. అది ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ప్రసవ వేదన పడుతున్నావయ్యా అని అడిగితే వీరందరూ ఇంకా మారితే అడుగుతారా? అమ్మ మారితే ప్రార్థన చేస్తారా? మారితే ప్రార్థన చేయరు. ఇంకా మారాల్సిన వారు చాలా మంది ఉన్నారు కనుక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వీరందరూ నీ స్వరూపంలోనికి వచ్చేయాలా. దేవునికి స్తోత్రం. అదే కదా దేవునికి ఇష్టం. అమ్మ అదే కదా ఇష్టం. దేవుని బిడ్డలారా గమనించాలి. అపొస్తలుడైన పౌలు గమనించి ప్రార్థన చేశాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. జీవించుచున్న జీవితము నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు ఎవరిలో జీవిస్తున్నాడంట? అపొస్తలుడైన పౌలులో ఉన్నాడట. అంటే పౌలులో ఇప్పుడు ఉన్నది ఎవరు? క్రీస్తు. అంటే ఎవరు కనబడతారు కదా? సంవత్సరాలు చర్చకు వచ్చి దేవుని ఆత్మను పొందుకుంటే మళ్ళీ ఎవరు కనబడాలా? మరి ఇంతకాలం వస్తుంటే ఏసై కనబడడం లేదే. ఎవరన్నా ఏమన్నా ఉంటే సీమిరకాయలు వెళ్ళిపోతాం మనమే. మళ్ళీ ఎవరి పోలిక? యేసుబాబు బిడ్డలం. ఇదేనా మన దేవుడు మనకు నేర్పించింది? ఇదేనా సేవకుడు నీ కొరకు ప్రసవ వేదన పడి ప్రార్థన చేసేది దానికోసమేనా? దేవుని బిడ్డ అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను ఆయన పోలికలకు మారిపోయాను. దేవునికి స్తోత్రం. ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడు. అంటే అతను గమనించింది ఏంటంటే, నేను సిలువ వేయబడాల్సింది. పాపము చేసింది నేను, పాపానికి పరిహారం నా దేవుడు చెల్లించాడు. కానీ పాపానికి పరిహారం సిలువలో చెల్లించాడు. అసలు సిలువ వేయబడాల్సిందే నేను. పాపం చేసిన నేను సిలువ వేయబడాల్సింది. కానీ యేసయ్య నా కొరకు సిలువ వేయబడ్డాడు కాబట్టి నేను ఆయనతో పాటు సిలువ వేయబడే అనుభవంలోకి వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు సిలువలో ఆయన దేనికి పరిహారం చెల్లించాడు? పాపానికి. ఇక పాపానికి అధికారం లేకుండా మరణపు ముళ్ళను విరిచాడు. అది ఎక్సెట్రా. అయితే దేవుని బిడ్డారా, ఇప్పుడు ఇతను గమనించింది ఏంటంటే, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడు సిలువలో. అసలు నేను చనిపోవాల్సింది నేను అక్కడ, కాబట్టి నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ అనుభవంలోకి ఎవరు వెళ్ళిపోయారు? అపొస్తలుడైన పౌలు సిలువ అనుభవంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. సిలువ అంటే ఆ సిలువ మీద ఏమయ్యాడు యేసయ్య? సిలువ మీద ఏమయ్యాడు ఆయన? చనిపోయాడు. సిలువ వేయబడితే ఏమవుతారు? చివరికి చనిపోతారు. అంటే ఇప్పుడు జీవించుచున్న నా జీవితం చచ్చిపోయింది. నేను కూడా పాపం విషయమై చనిపోయాను. ఇప్పుడు జీవించేది క్రీస్తు నాలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పత్రిక పాఠం చదివినప్పుడు ఆయనలో క్రీస్తు కనబడతారా? పాత స్వభావం కనబడుద్దా? మరి మనం బాప్తీసం తీసుకున్నాం కదా, బలారాధనలో పాల్పంపులు పంచుకున్నాం కదా, మొదటి వారం పరిశుద్ధంగా చేయి చాపేస్తాం కదా, ఇవ్వకపోతే మళ్ళీ కోపం కదా. ఇది కాదు కదా. సో దేని బిడ్డ గమనించాలి. ఇప్పుడు అన్నీ చేస్తున్నాం కానీ ఎవరి పోలిక లేదు. చర్చికి వెళ్ళామా, ఆదివారం వచ్చామా, ఆదివారం వెళ్ళకపోతే ఎదుగులా ఉంటుందండి. అందుకు వచ్చామా, వెళ్ళామా, కానుకేసామా, బల్లారాధనలో చేపెట్టామా, భోజనాలు తిన్నామా, వెళ్ళిపోయామా. ఇది మనకు తెలిసిన భక్తి. వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చామా, తర్వాత అక్కడ పెట్టామా, మళ్ళీ ఆదివారం నెతికామా. ఇది మన భక్తి. ఇదే మనకు తెలుసు. ఒక ఆదివారం మానకూడదు, ఒక శుక్రవారం మానకూడదు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో అతని పోలిక ఏమైపోయింది? మారిపోయి ఇప్పుడు ఆయనలో ఎవరు వచ్చారంట? క్రీస్తే నా యందు, కాబట్టి నేను క్రీస్తు పోలిక అని ధైర్యంగా చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం. మీ అయ్యగారు ఎవరి పోలిక? అమ్మా, మరి మీలో ఎందుకు రాలేదు? ఆయనలో తేడా ఉందా? అడగల. సో మీలో ఎందుకు రావడం లేదు అంటే, మీలో ఆసక్తి లేదు, మీలో విధేయత లేదు, మీలో భయభక్తులు లేవు అని అన్నాను. మనం అందరము సేవకుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుని ఏ పోలికలో ఉన్నాడు గురి చూసి చూడాలా. అపొస్తలుడైన పౌలు ఉపదేశాలు విని, దేవుడు ఆయన చేత రాయించి పెట్టినటువంటి ఉపదేశాలు విని శక్తితో నింపబడిన సేవకుడు కూడా అలా రోషంగానే చెప్తాడు. అలా చెప్పే మీ సేవకుడు క్రీస్తు పోలికని మీరే చెప్పారు. ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు నామం మహిమపరచబడును గాక. మరి మీరెందుకు మారలేకపోతున్నారు? ఒకరోజు దేవుడు ఏది చెప్పాడో దాన్ని విడిచిపెట్టేద్దాం. దేవుని రూపానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి లక్షణాన్ని విడిచిపెట్టేద్దాం. అన్నిటిని విడిచిపెట్టి యేసులా మారిపోదాం. దేనికి స్తోత్రం. యేసులా మారితే నీ ఇంటికి ఎవరిని తీసుకెళ్ళినట్టు? ప్రస్తుతం ఇప్పుడు యేసులా మారేవనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నీ సమస్తాన్ని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడి, ప్రభువా చనిపోవలసింది నేనయ్యా, నాకు బదులుగా నీవు చనిపోయావు ప్రభువా, కాబట్టి నేను కూడా నా ప్రాచీన స్వభావాన్ని సిలువ వేస్తున్నాను, నేను కూడా సిలువలో చనిపోయిన అనుభవంలోకి వస్తాను. అయ్యా నాలో నీ ఉండాలయ్యా, నీ ఆత్మను నాకు దయచేయి, ఇక లోక సంబంధమైన జీవితం నాకు వద్దని ప్రార్థన చేస్తే నీలోకి యేసయ్య వస్తాడు. అంటే సింపుల్గా ఈ ప్రార్థన చేసేస్తే వచ్చాడు. పశ్చాత్తాప ప్రార్థన చేయాలంటే ఉపవాసం ఉండాలి, నువ్వు కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఈ ప్రార్థన ఎన్నోసార్లు చేసావు కాబట్టి దేవుడు అనుకుంటాడు, చాలాసార్లు వినాలి అనుకుంటాడు. సో కనుక అలా ప్రార్థన చేసి కనీసం ఇంకా మిగిలిన దినాలన్నా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ఒక గంట ముందర, అరగంట ముందర ప్రార్థన చేసి ఎవరిని చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాన్ని చూసి ఆయన స్వరూపం నీ యందు ఏర్పడకపోతే బాధపడతాడు. ఆయన కలవరపడి కన్నీరు కారుస్తాడు. నీ సేవకుడు మీరు క్రీస్తు స్వరూపంలోకి రావాలని ప్రసవ వేదనతో ప్రార్థిస్తున్నాడు. కనుకనే దేవుడు ఒక్కొక్కరి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమందు దేవుడు మాట్లాడుతున్న మాటలో అంటున్నాడు, అమ్మా ఇన్ని దినాలుగా దేవుని మందిరానికి వస్తున్నావే, బాప్తీసం తీసుకుని ఇంతకాలం అయ్యింది కదా,
ప్రతి వారం మందిరానికి వస్తున్నావే, కానీ నా స్వరూపం నీలో కనబడడం లేదు. ఇంతగా నా సేవకుని వాడుకుని నీతో మాట్లాడుతున్నా ప్రతి వారం, ఇంతగా శక్తివంతమైన ఉపదేశాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. పరిశుద్ధాత్మ పూర్ణుడై నా సేవకుడుండిగా నా సేవకుల్లో నుంచి నేను మాట్లాడుతున్నాను, కానీ నువ్వు లోబడ్డం లేదు. లోబడని వారి కొరకు దేవుడు బాధపడుతూ చేతులు చాపుతూ అంటున్నాడు, ఇప్పుడైనా నా దగ్గరికి అని అడుగుతున్నాడు. ఏం చెప్దాం? యేసయ్యకి ఏం చెబుదాం? వస్తానులే ప్రభువా అందమా? ఇప్పుడే వస్తున్నానయ్యా, నీ మాట విన్నాను, నీకు లోబడుతున్నాను. కోపాలు, క్రోధాలు, కలహాలు, కక్షలు, భేదాలు, త్రాగుడు, వ్యసనాలు, వ్యభిచారము, దొంగతనము, అహంభావము, ప్రభువా చెడు ఆలోచన, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు ఊహలు, చెడు ప్రవర్తన, చెడు నడవడిక, చెడు చూపు, చెడు వినికిడి అన్నిటిని విడిచిపెట్టేస్తానయ్యా ఈరోజు. చెప్తావా? యేసయ్య సంతోషిస్తాడు. ఇవి కదా ఆయన స్వరూపం కనపడకుండా చేసేది నీలో. కోపం వచ్చి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట సాతానుని కనపరుస్తూ ఉంటాడుగా. ఈరోజు దాన్ని తీసేయి ప్రభువా, ఒప్పుకుంటున్నానయ్యా, నాలో ఇవి ఉండడానికి వీల్లేదు. నాలో నా రక్షకుడు, విమోచకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన నీవు నాలో ఉండాలయ్యా. నా కుటుంబాన్ని నేను మార్చుకోవాలంటే నీవు నాలో ఉండాలి. నా కుటుంబానికి నిన్ను పరిచయం చేయాలి అంటే నువ్వు నాలో ఉండాలి. నా ఇరుగు పొరుగు వారికి పరిచయం చేయాలంటే నువ్వు నాలో ఉండాలి. దశలోని కైలలో సంఘం అలా ఉంది. గొప్ప ఉపద్రవములో వాక్యం అంగీకరించారట వాళ్ళు. మీకు అలాంటి శ్రమ ఏమీ లేకుండానే దేవుడు చక్కటి అనుకూలత అనుగ్రహించి వాక్యాన్ని విత్తుతూ ఉన్నాడే. ఆ సంఘం సేవకుణ్ణి, క్రీస్తుని పోలికలోనికి వచ్చేసిందట. మరి మీరెందుకు రాలేకపోతున్నారు? లోకంతో స్నేహం అంత బాగుందా? ఒకనొక దినాన లయమైపోతుంది. దాంతోపాటు నువ్వు లయము కాకూడదని దేవుడు ఈ దినమందు నీతో మాట్లాడిన అమూల్యమైన మాట. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను కనుక్కున్నాడు కనుక నీలో ఉండాల్సింది ఆయన రూపమే. కానీ సాతాను ప్రతినిధిగా కనబడుతున్నావు. దేవుడు వేదన చెందుతున్నాడు, దేవుడు కలవరపడుతున్నాడు, నీ నిమిత్తమై దుఃఖిస్తున్నాడు. ఎంతగా నా సేవకుడిని ప్రేరేపించి మాట్లాడినా లోబడనైపోయి ప్రజలైపోయారో. విధేయత లేదు, నా పోలిక నా బిడ్డల్లో కనబడడం లేదు. యేసయ్య కన్నీరు కారుస్తున్నాడు, ఆత్మ వేదన చెందుతుంది. కనుక ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది. ఈరోజైనా నువ్వు పరివర్తన చెందుతావేమో అని, ఈరోజైనా మారుతావేమో అని, ఈరోజైనా ఆయన మాట వింటావేమో అని, ఈరోజైనా మాసిదోనియా నుంచి అక్కయ్య వరకు ఆ సంఘం ఎలా ఉందో ఈ నేటి దినాల్లో, కడవరి దినాల్లో ఈ సంఘ బిడ్డలు అలా ఉండాలి అని దేవుని యొక్క ఆశ నీ ముందు తన హృదయాన్ని పెట్టాడు. మరి యేసయ్య ముందు నీ హృదయాన్ని పెట్టగలవా? ప్రభువా, నీ చిత్తం ఏంటో తెలియచేశావు. ఆదిలో కోల్పోయిన ఆ స్వరూపాన్ని తిరిగి మాకివ్వడానికి వచ్చావు. అది ధ్యానించుకుంటున్న ఈ సిలువ ధ్యానాల్లో సత్యాన్నే గమనించకుండా పోతున్నాము. క్షమించండి, అడుగుదామా? యేసయ్య పాదాల చెంత ఉన్నాం. ఎక్కడ ముగ్గురు నా నామమును కూడి ప్రార్థిస్తారో అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన మధ్యనున్నాడు. అది మాత్రం మర్చిపోకు. నీ మధ్యనున్నటువంటి దేవుడు, నీ ముందరున్నటువంటి దేవుని పాదాలు పట్టుకొని స్పర్శించి అడుగు, యేసయ్యా, నా గురించి నువ్వు బాధపడకూడదయ్యా. నా కొరకు నువ్వు ప్రాణం పెట్టింది చాలు, నా కొరకు నువ్వు వ్యధ చెందింది చాలు, నా కొరకు అవమానించబడింది చాలు, నా కొరకు నిందించబడింది, కొట్టబడింది, ప్రాణం పెట్టింది చాలయ్యా. ఇక నిన్ను నీ స్వరూపమందు మార్చు. నాలో యేసయ్య కనబడాలా? ప్రభు అదే కోరుకుంటున్నాడమ్మా. నీ ధనమో, నీ ధాన్యమో, నీ ఆస్తి అంతస్తు వద్దు ఆయనకి. నీ హృదయం కావాలా. అందుకు ఆయన నిన్ను ఆలయంగా చేసుకుని నీలో నుంచి ఆయన ప్రత్యక్షం అవ్వాలా నీ కోరిక. చిన్న ప్రార్థన చేద్దాం. యేసులాగా ఉండాలని, యేసులానే నడవాలని, యేసులాగా బ్రతకాలని, యేసులానే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. యాత్రను
ముగించిన వేళ ఆరోహణమై పోవాలని యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనం క్రీస్తు యేసుతో సింహాసనం పైకెగసి కూర్చోవాలని పైకెగసి కూర్చోవాలని ఇదే నా కోరిక ఈ లోకంలో పరలోకము నీతోనే నివసించాలని ఈ లోకంలో పరలోకము నీతోనే నివసించాలని ఇంటా బయట యేసునాథునికి ఇంటా బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని కంటి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్య, ఇంతవరకు దైవజనుల నుండి అనేక విషయాలు మీరు మాట్లాడారు ప్రభు. మేము మీ వాక్య పోలికలు, మీ పోలికల ప్రభు అయ్యా, అభిషక్తులైనటువంటి పరిశుద్ధుల పోలికలో మాకు మాదిరి అయి ఉన్న వారిని గురిపెట్టి చూస్తూ ఆ పోలికలో, మీ మహిమగల పోలికలో మేమందరము మార్చబడి ఒక రోజున ప్రభువా మీ చేత మేము వారు నా పిల్లలని, నా పోలికలో ఉన్న నా ప్రజలని మేము మంచి సాక్ష్యం పొందటానికి అట్టి సిద్ధపాటు సంపూర్ణత మాకు దయచేయండి. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. మీ స్వరూపం మాయందు ఏర్పడాలని మాతో ప్రతిదినం మాట్లాడుతున్నారు, ప్రతి వారం మాట్లాడుతున్నారు. ఆయా సందర్భాలలో ప్రభువా అయ్యా, ఆయా రీతులుగా మాతో మాట్లాడుతున్న ప్రతి మాట అయ్యా, మేము పరిశుద్ధులమై, నీతిమంతులమై, యథార్థవంతులమై మీ వాక్య క్రమంలో, మీ వాక్యపు మాదిరితో మేము సరిదిద్దబడి, సరిచేయబడి మీరు ఆకడకు, మీ రాజ్యానికి సిద్ధపరచబడాలని మాతో పదే పదే మాట్లాడుతున్న మీ మాటను మేము పెడసెవిని పెట్టక, ఏమరపాటుతో జీవించక, ఆ సమయం సమీపించినది కొలది అయ్యా, మా ప్రాణం పోయేలోపు, మీ రాకడ వచ్చేలోపు మీ మహిమ రూపంలోనికి మార్చబడే కృపను ప్రతి వారికి దయచేయండి ప్రభువా. యేసయ్యా, మీకు వందనాలు. దైవజన్య యొక్క హృదయంలో నుండి ఆ మహిమ భారాన్ని మీరు చూశారు, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే ప్రభువా సరైనటువంటి అవగాహన లేకుండా జీవిస్తున్నారు వారందరినీ దర్శించండి ప్రభువా. ఆచార సంబంధమైన భక్తిలో కాక ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆధ్యాత్మిక వైరాగ్యముతో ప్రభువా మీ కొరకు బ్రతకాలనే తపన, ఓ రాజా, ఆ అత్యాసక్తిని ప్రతి ఒక్కరిలో నూతనంగా రేపండి ప్రభు. ఇది ఆచార సంబంధంగా కాక ఆత్మ సంబంధమైన అనుభవాలలో సాగిపోవడానికి పరిశుద్ధాత్మదేవా మీ విశేషమైన అభిషేకంతో నింపండి తండ్రి. ప్రతి ఒక్కరిని ఆత్మశక్తితో నింపండి, రేపండి, ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రియ పరిశుద్ధాత్మదేవా. ప్రతి వారిలో ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ పుట్టించండి లార్డ్. అకం స్ట్రిల్లే లామాన శవాదురలా
దేవా మీరు బలపరచండి, సర్వసత్యమునికి నడిపించండి ప్రభా. నిత్యము బోధించబడుచున్నప్పటికీ ప్రభా ఎంత మాత్రము నాయన స్పర్శ లేని, స్పందన లేని అయా మొండి హృదయాలతో ఎవరైతే ఉన్నారో వారందరినీ దర్శించండి నాయన. దైవ భయము కలిగించండి. పరిశుద్ధాత్మనే మీ నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. దైవజనుడు నిలబడిన ప్రతి స్థలములో బలమైన సాధనంగా, అభిషేక పాత్రగా వాడుకొని తండ్రి. ఇక్కడ వినబడుతున్న ప్రతి లేఖన భాగాల్ని నీ బిడలు ప్రభ ఏ విధంగా వింటున్నారో మీరు ముద్రిస్తున్నారు ప్రభ. ఇక్కడ బోధించబడుచున్న ఓ నైనా ప్రతి మాటను మీరు రికార్డ్ చేస్తున్నారు. మీరు వీటిని ప్రభ ఓ నైనా మీ యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో లిఖిస్తున్నారు తండ్రి. ఎవరు ఏ విధంగా వింటున్నారు, ఏ విధంగా సరి చేయబడుతున్నారు, ఏ విధంగా వారి ఆధ్యాత్మిక జీవితాల్ని అయ్యా మీ యొక్క వాక్యపు వెలుగులో సరి చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు దేవా. నిత్యము ప్రభువ మీ వాక్యము చేత దర్శించబడుచున్నప్పటికీ కూడా ఏ మాత్రము అయ్యా ఆ విధంగా బ్రతకాలనేటువంటి శ్రద్ధాభక్తి ఎవరిలో అయితే లేదో వారందరికీ ఒక రోజున ఓ నైనా శిక్ష వారి కొరకు కాసుకుని ఉందనే భయముతో అయ్యా మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భయముతోను వణుకుతోను ప్రభువ మీరు ఆశించిన రీతిలో ప్రభువ మీరు కోరిన విధంగా ఓ రాజా మా నుండి మీరు ఆశించిన రీతిలో ప్రతి ఒక్కరి జీవితాలు నూతన పరచబడినట్లు, రూపాంతరం చెందినట్లు ప్రభువ ఓ నిజముగా తండ్రి అయ్యా ఇదిగో మా ముందున్నటువంటి ప్రతి దినము ప్రభువ ఓ రాజా నా ఆత్మీయ జీవితాన్ని నేను బాగు చేసుకోవడానికి ప్రయాసపడాలనే తపన ప్రతి వారిలో పుట్టించండి దేవా. ఎస్ లార్డ్ రాజా మీకు వందనాలు తండ్రి. ఓ మీరు మాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపడే భాగ్యం మాకందరికీ దయచేయమని ఇదిగో ఈ రాత్రి నాయనా ఈ కూడికకు ముద్ర వేయండి ప్రభు, ఈ వర్తమానానికి ముద్ర వేయండి ప్రభు. నిశ్చయంగా ప్రతి వారిలో ఒక నూతనమైన ఉజ్జీవాన్ని రగిలించి మీ నామమునికి మహిమ తెచ్చుకోండి. పౌరుషాన్ని, రోషాన్ని రేపండి తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి. వాక్యానికి నేను సరిపోతున్నానా లేదా అని ప్రభువ ఓ వాక్యమనే ఈ గీటురాయికి సరిపోగలిగే అయినా శుద్ధ సువర్ణం వలె ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక జీవితాలను ప్రభువ మరింత నూతన పరిస్థితి ప్రభువ ఓ రాజా అగ్ని వంటి మీ లేఖనముల ద్వారా, అగ్ని వంటి మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని కరిగించండి, కరిగించండి, కరిగించండి. వారిలో ఉన్న సమస్త విధమైన మస్టును తొలగించండి, వారిలో ఉన్న సమస్త మలినాల్ని తొలగించండి. నామములో మీ పరిశుద్ధాత్మ అగ్ని వంటి అభిషేకముతో కూడిన మీ లేఖన భాగాలను ప్రభు వింటున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా మండించబడి, కాల్చబడి శుద్ధ సువర్ణ వలె మీ మహిమ రూపంలోనికి మార్చబడే కృపను దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి మనవులెన్ని పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు. ఆమేన్.